హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. మా ఇంట్లో అయితే పంచభక్ష పరమాన్నాలు ఎన్ని పెట్టినా ఒక్క ముద్ద అయినా పచ్చడితో తినాలి అంటారు. మీ ఇంట్లో కూడా అంతేనా అండి? అసలు ఒక ముద్ద ఏంటి, అన్నం అంతా పచ్చడితోనే తినమన్నా తినేస్తారు. అంత ఇష్టం అండి మాకు. అసలు ఇప్పటి రోజుల్లో పచ్చడి తినని వాళ్ళు ఎవరున్నారు? ఒకప్పుడు ఎన్ని కర్రీస్ చేసినా సైడ్న పచ్చడి లేనిది ముద్ద అయినా దిగదు. ఇప్పుడంటే బిర్యానీలు, పలావులు, నూడిల్స్లు, మంచూరియాలు వచ్చాయి కానీ ఒకప్పుడు కడుపు నిండా పచ్చడితోనే తినేవాళ్ళు. ఎంతో ఆరోగ్యంగా ఉండేవాళ్ళు కూడా వాళ్ళు. ఇవన్నీ ఎందుకులే కానీ మీలో ఎంతమందికి పెట్టిన పచ్చళ్ళు అంటే ఇష్టం? కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అండి. ఇష్టం కాబట్టి ఇవాళ నేను క్యాలీఫ్లవర్ పచ్చడి పెట్టాను. చాలా రుచిగా కూడా కుదిరింది. ఈ క్యాలీఫ్లవర్ ఇప్పుడు సీజన్ కాబట్టి మనం పచ్చడిలాగాని కర్రీలాగాని పెట్టుకోవచ్చు, చేసుకోవచ్చు కర్రీ. ఈ సీజన్లోనే ఎక్కువ దొరికేటప్పుడే తినాలండి వీటిని. అలాగే పచ్చడి కూడా పెట్టుకోవాలి. ఇవి పచ్చడి పెట్టుకోవడానికైనా కర్రీ చేసుకోవడానికైనా ఇప్పుడైతే ఫ్రెష్గా ఉంటాయండి. ఈ సీజన్ కాబట్టి ఇలా ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి ఇప్పుడు అందుకే నేను పచ్చడి పెట్టాను. ఈ పచ్చడి నేను ఎలా పెట్టానో మీకు చూయిద్దామని వీడియో తీసి అప్లోడ్ చేశానండి. ఇక వీడియోలోకి వెళ్దాము. ఈ పచ్చడికి ముందుగా క్యాలీఫ్లవర్ని శుభ్రంగా కడుక్కోవాలి. అది వేడి నీళ్ళల్లో కొంచెం పసుపు కానీ ఉప్పు కానీ వేసి కడుక్కోవాలండి. అలా వేడి నీళ్ళల్లో కడిగిన తర్వాత అవి తీసి శుభ్రంగా ఆరబెట్టుకోవాలండి. తడి కొంచెం కూడా ఉండకూడదు. తడి ఉంటే మాత్రం చట్నీ నిల్వ ఉండదు. అది మనకి 10 రోజులు ఉండాలన్నా, 15 రోజులు ఉండాలన్నా, నెల ఉండాలన్నా కానీ తడి మాత్రం శుభ్రంగా ఆరిపోవాలండి. క్యాలీఫ్లవర్ ఎప్పుడైనా సరే మనం పచ్చడి పెట్టుకున్నా, కర్రీ చేసుకున్నా కూడా కొంచెం గోరెచ్చటి నీళ్ళల్లో పసుపు కానీ ఉప్పు కానీ వేసే కడుక్కోవాలి. క్యాలీఫ్లవర్ అలానే చేసుకోవాలండి. ఏమైనా పురుగు అలాంటివి ఏమైనా ఉన్నా కూడా పోతుందండి. అలా కడిగి ఆరబెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. కొలత ప్రకారం తీసుకోవాలి. నాకు చిన్న గ్లాస్తో 5 గ్లాసులు అయ్యింది క్యాలీఫ్లవర్ ముక్కలు. ఆ క్యాలీఫ్లవర్ ముక్కలు 5 గ్లాసుల ముక్కలకి నేను గ్లాసున్నర కారం పోసాను. కారం ఎక్కువ ఘాటు ఉన్నదైతే తక్కువ వేసుకోవచ్చు, ఘాటు లేనిదైతే ఎక్కువైనా వేసుకోవచ్చు అండి. 2 గ్లాసులైనా వేసుకోవచ్చు. మాది ఘాటు ఉంది, అందుకని నేను కొంచెం తగ్గించి వేశాను. అలా కారం వేసుకున్న తర్వాత గ్లాసున్నర కారానికి 1 గ్లాసు ఉప్పు వేసుకోవాలండి. గ్లాసు ఉప్పు వేసుకున్న తర్వాత 2 బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, మెంతు పిండి, కొంచెం పసుపు చిటికెడు వేసుకొని బాగా కలుపుకోవాలి. అవి మొత్తం పూర్తిగా కలిసిందా కలుపుకోవాలండి. అల్లం వెల్లుల్లి రోట్లో కచ్చాబెచ్చగా దంచుకొని వేయాలి, పేస్ట్ లాగా పట్టకూడదు. అలా మొత్తం ఇలా కలిసిందాక కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఆయిల్ కూడా దానికి సరిపోను వేసుకొని అలా కలుపుకోవాలండి. ఈ చట్నీ సీజన్ అప్పుడు చాలా బాగుంటుందండి. ఆ తర్వాత మొత్తం కలిసిన తర్వాత నిమ్మరసం కూడా వేసుకోవాలి. నాకైతే 5 నిమ్మకాయలు పట్టాయండి. ఒక పువ్వుకి, అంటే క్యాలీఫ్లవర్ పువ్వు ఒక పువ్వు తెచ్చుకున్నాను. బాగానే మీడియం సైజుగా ఉంది, మరీ చిన్నది కాదు మరీ పెద్దది కాదు. దానికి 5 నిమ్మకాయలు పట్టాయి నాకు. రసం తీస్తే రసం బాగుందండి, నిమ్మరసం, అందుకని 5 నిమ్మకాయలు పట్టాయి. ఇలా నిమ్మరసం కలిపాక మొత్తం కలిసిందాక కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దాన్ని గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలండి. గాజు సీసాలో అయితేనే మనకి చట్నీ బాగుంటుందండి. ఎక్కువ శాతం గాజు సీసాలే వాడాలండి. ప్లాస్టిక్ కొంచెం తగ్గించుకోవాలి కదా, ప్లాస్టిక్ వాడొద్దు అంటున్నారు కాబట్టి గాజు సీసాలలో నిల్వ పెట్టుకోవాలి ఇలాంటి నిల్వ పచ్చళ్ళని. ఇలా పూర్తిగా గాజు సీసాలో మొత్తం పెట్టుకోవాలండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొనైనా వాడుకోవచ్చు. కొంచెం కొంచెం ఈ సీజన్ అన్నాళ్ళు కొంచెం కొంచెం ఒక పువ్వు కలుపుకొని బయట పెట్టుకొనైనా సరే తినేసేయచ్చండి. ఎక్కువ పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. బయటైనా సరే 2 మంత్స్ అయినా ఉంటుందండి చట్నీ. మొత్తం దాంట్లో గాజు సీసాలో పెట్టేసిన తర్వాత ఆ గిన్నెలో వేడివేడి అన్నం వేసుకొని తినేసాను. ఎంతమందికి ఇష్టం అండి వేడివేడి అన్నం కలుపుకొని తినటము? వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా బాగానే ఉంటుంది. దోశల్లో తినొచ్చు, చపాతీ, ఇడ్లీ వాటిలో కూడా తినొచ్చండి, చాలా బాగుంటుంది. ఉప్మాలో కూడా వేసుకోవచ్చండి, వేడివేడి ఉప్మాలో. మా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని
క్లిక్ చేయండి, మీకే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ ముందు మీకే వస్తాయండి. నేను ఈ పచ్చడి ఈవినింగ్ 5కి కలిపాను. ఆ టైంలో వేడివేడి అన్నం ఉండదు కాబట్టి నైట్ 7 అప్పుడు వేడివేడి అన్నంలో అదే గిన్నెలో కలుపుకొని తింటున్నాను. చాలా బాగుందండి పచ్చడి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఈ పచ్చడి. నిమ్మరసం పులుపు ఉంది కాబట్టి పుల్ల పుల్లగా, కారం కారంగా, ఉప్పగా బాగా ఉందండి చట్నీ. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. బాయ్ బాయ్ అండి. మరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.